సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. అండ్ ఇక్కడ మీకు ఒక ఆడియో ప్లే అయ్యింది. ఆ ఆడియో ఒక సినిమాకి సంబంధించి ఏదైనా అవ్వచ్చు. అది జాగ్రత్తగా వినిన తర్వాత అది ఎప్పుడైతే ఆగిద్దో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే వెళ్ళి ఆ బాల్ ని పిక్ చేయాలి. ఆపోజిట్ టీమ్ కూడా ఆన్సర్ తెలిస్తే ఆ పక్కన వాళ్ళ చేతిలో నుంచి ఆ బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి. అక్కడ ఒక సైరన్ ప్లే అయ్యింది. ఆ సైరన్ ప్లే అయ్యే టైం కి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అనుకో మీకు ఒక పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకో ఎవరికి ఏం పాయింట్స్ ఉండవు. క్లియర్? క్లియర్. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా బౌలర్. మా సైడ్ నుంచి హీరో అంటే బోలే, బోలే అంటే హీరో. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా టేస్టీ తేజ అప్పటి నుంచి నేను వెళ్తా అంటున్నాడు. సాంబార్ రెడీయా? రెడీ. సౌండ్. ఆలు మగలు ఆడే ఆటలు, అత్త కోడన్ల కొట్లాటలు, సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు. ఈ సాంగ్ పల్లవి పాడండి. తీసుకో బాల్ తీసుకోండి. తేజ గట్టిగా. అరే తేజ. టైమ్ అవుట్. ఏంటండి ఏం గుర్తొచ్చిందండి బాబు అలా పడుకున్నారండి? ఒక షోలో ఇవన్నీ గుర్తుకొచ్చినాయి సార్. ఏ బాల్ పడతా బాల్ పట్టుకుని సరే నీకు ఆన్సర్ తెలుసారా? తెలుసా? పాడే అక్కడి నుంచి పాడే. ఏందన్న స్టార్టింగ్? నీకు 10 seconds టైం ఉంది. ఈలోపు చెప్పకపోతే ఊరు పల్లెటూరు ఫ్రమ్ బలగం మూవీ. ఊరు పల్లెటూరు సాంగ్ కరెక్టే, కానీ దానికి ముందు ఒక పల్లవి ఉంటది, అది పాడాలి. కోడో వినోనే ఓని పల్లెల్లే. బాగులేదు, అదిరిపోయింది అన్న. నేను సింగర్ ని కాదు, యాసిడ్ లిరిక్స్ కూర్చున్నా, బట్ ట్యూన్ వచ్చేసింది. కాదు ట్యూన్ అని కాదు, ఫస్ట్ ఇప్పుడు ఏదైతే పల్లవి పాడాలి అని చెప్పి నేను అన్నా. సో దానికి ముందు వచ్చే పల్లవి ఏదైతే ఉంటుందో లిరిక్ అట్లీస్ట్ 1 line అన్నా పాడితే అప్పుడు ఏదన్నా ఉంటుంది. ఒకటి కూడా గుర్తు రాకుండా కోడోరి పల్లె పల్లెటూరల్లే కోడి ఉండిద్ది పల్లె ఉండిద్దన్న, కోడి ఉండిద్ది పల్లె ఉండిద్దన్న. రెండు తినే ఐటమ్స్ కోడి పల్లీలు ఇవే చెప్తున్నారు నువ్వు. కోడూరు మల్లె ఓ పల్లెటూరే వచ్చింది నాకు. డన్. నువ్వు చెప్పింది రైట్ రాంగ్ ఆడియో వస్తుంది చూద్దాం. కెన్ వి హావ్ ద ఒరిజినల్ ఆడియో ప్లీజ్ సాంబా? కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 రామ. ఆల్మోస్ట్ ఐ మీన్ ఫస్ట్ లైన్ లో పాడాడు కాబట్టి కన్సిడరింగ్ దట్స్ రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. సో మనం చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకొని ఉంటాము. మీకు ఈ నాటు రాకెట్లు తెలుసా? చిన్నప్పుడు పైకి వేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ ఇద్దరికి ఈక్వల్ గా 10 రాకెట్స్ పెట్టాం. ఎవరైతే ఎక్కువ హైట్ తో ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్. అసలు ఇప్పుడు ఆట ఎవరి మధ్య జరగబోతుందంటే పల్లవి ప్రశాంత్ అండ్ సందీప్ మాస్టర్. ఎవరిది ఎక్కువ హైట్ వెళ్తాది అనేది. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారు, ఒకటి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తారు. ఓకే, గాట్ ఇట్? రెడీ? అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మాస్టర్ ఆడలేదు. వచ్చింది. స్లోగా, డోంట్ టేక్ ప్రెషర్. మెల్లగా నన్ను గుర్తు చేసుకో మాస్టర్.
ఫైనల్ గా స్రవంతి గారిని తెలుసుకొని చెప్తా. పోదే పోదు ఇంకోటి ఉందా మాస్టర్? లాస్ట్ ఉన్నది మళ్ళీ స్రవంతి మనకు కలిసి వచ్చింది. ఇద్దరు వండర్ఫుల్ గా ఆడారు, కానీ మాక్సిమం ఎక్కువ హైట్ రీచ్ అయిన రాకెట్స్ అయితే ఇట్స్ అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది. గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ కనుక మీరు రైట్ ఆన్సర్ చెప్తే స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు అవుతారు. ఒకవేళ మీరు చెప్తే కనుక టై బ్రేక్ కింద ఒక క్వశ్చన్ ఆడతాం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ సో యూ. సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సిల్క్లూరుపేట నుంచి సుబ్లక్ష్మి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో అక్కడ సిలుకలూరుపేట సుబ్బలక్ష్మి అయితే మా అమీర్పేట అశ్విని. రెడీయా? రెడీ అన్న. రెడీ 3, 2, 1 సౌండ్. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు బాల్ కోసం ఓన్లీ ఆడియోనే ప్లే అయింది. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను, ఆడియో పూర్తిగా వినండి, వినిన తర్వాత అప్పుడు క్వశ్చన్ అడుగుతాను, సరేనా? రెడీ 3, 2, 1 సంబా సౌండ్. మండుతున్నట్టుంది. మంచిలు తెమ్మంటారు అనుకో. ఓకే, సో హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోని? తీసుకో లాగే. కమాల్ అశ్విని. ఏయ్ కమాల్. ఏంటి ఆవిడ ఉందా అక్కడ? ఆన్సర్ తెలుసా మీకు? మర్చిపోయాను క్వశ్చన్. మరి ఏం తెలుసని? నేను చెప్తా. సరే, లాస్ట్ టైం ఆ డైలాగ్ ఏ సినిమాలో ఉంది? దానికి ఎంత టైం ఉంది? 5, 4. రాముల మూవీ. వాట్ ఇస్ దట్? రాముల అలవైకుంఠపురం నానా. 3. అలవైకుంఠపురం ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. నువ్వు అంత జోష్గా పరిగెడితే నీకు ఆన్సర్ తెలుసు అనుకున్నాను. నాకు అనుకుంటాను. వాళ్ళకి రాలేదు కదా, మనకు అదే సంతోషం. ఎంత హ్యాపీగా ఉందో అవన్నీ చూస్తుంటే. చిన్నప్పుడు ఎప్పుడో చెద్దన్నం తినడం, పొద్దున్నే లేసి, అది కూడా మంచి గుడ్డుకారంతో ఉల్లిపాయతోని తినడం అంటే ఇదే వేరు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. మొత్తం ముద్ద తినిపిస్తావా? ఫస్ట్ గేమ్ ఆడినే వాళ్ళు. సరే, గెలిస్తే తినిపిస్తావా? మీ వైపు గెలవండి, అప్పుడు మిగిలితే అప్పుడు డెఫినెట్లీ తినిపిస్తాను. ఇది చాలా ఈజీ. ఏంటంటే సద్దన్నం తినాలి, మొత్తం ఫినిష్ చేయాలి విత్ గొడ్డుకారం, అది కూడా ఫినిష్ చేయాలి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? టేస్టీ తేజ. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా బంగారు కొట్టు పూజక్క. తింటారా, ఆడతారా జెన్యూన్ గా? లేదు వద్దు అని అంటే డ్రాప్ అవుతానంటే అయిపోయి. రెడీ? 3, 2, 1 your time starts now. అక్కడ చూడు ఎలా తింటున్నావిడ. ఏం మర్చిపోయా నువ్వు? పూజ పూజ తేజ తేజ.
మండుతున్నట్టుంది. ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. ఫస్ట్ ఫినిష్ చేసింది డెఫినెట్లీ తేజ, కానీ ఎక్కువ క్వాంటిటీ రైస్ బౌల్లో వదిలేసింది కూడా తేజనే. తను చాలా తక్కువ క్వాంటిటీ వదిలింది. సో దిస్ రౌండ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. కానీ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఆడపిల్ల అయ్యుండి ఒక్కసారి కూడా వాటర్ తాగలేదు, కనీసం ఆనియన్ ఒక్కసారి కూడా బయట చేయలేదు. తను కంటిన్యూస్ గా ఎక్కడ ఆగకుండా అంతే ధైర్యం. ఇంకా ఈడైనా పాపం కొంచెం కారం వచ్చి తట్టుకోలేక వాటర్ తాగాడు, లేకపోతే ఉల్లిపాయలు తిన్నాడు. ఆడపిల్ల అయ్యుండి అంత నిజంగా అంత ధైర్యంగా ఆడడం, అంత ఎక్కడ కూడా తగ్గకుండా ఆడడం అనేది చాలా వెరీ గ్రేట్ థింగ్. ఏమైతుంది నీకు? మండుతుంది. నాకు ఇందాక ఎట్లే మండింది. ఆడితే ఆడాలి, లేకుంటే ఆడొద్దు. ఒక్క నిమిషం తినరా. నేను డైట్. సిటీ వాళ్ళ లాగా ఉండండి, అర్థమైందా? ఊరోళ్ళ బిహేవ్ చేయకండి. ఊరంటే ఏంటి అనేది చూపించారు. మీ గడ్డల్లో ముంచేశారా నన్ను? సో 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. 2 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత కూడా యూఆర్ విత్ 1 పాయింట్. లాస్ట్ క్వశ్చన్, ఇది మీరు ఆన్సర్ చేస్తే అప్పుడు టై బ్రేక్ కింద ఇంకోటి ఆడాలి. మీరు ఆ ఆన్సర్ చెప్పేస్తే స్ట్రైట్ అవే మీరే విన్నర్స్. సో ఫైనల్ క్వశ్చన్ ఆడడానికి నువ్వు ఫైనల్ అంటే వాడికి 3 వచ్చిద్ది అన్న, లేనిపోయింది. ఫస్ట్ రౌండ్ లోని ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పెద్దాపురం నుంచి ప్రశాంత్ వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా చూసావా మహేష్ బాబు లాంటి కట్అవుట్ ప్రిన్స్ యావర్. మీరు ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ హ్యాపీగా గేమ్ ఆడాలి అన్నమాట. మీ టీం గెలవడానికి మీరు ఇదన్నా అసలైన ఆట. ఎవరు గెలుస్తారు? సో రెడీ? రెడీ 3, 2, 1 సౌండ్. పైకి నువ్వు చూసేదొకటి, లోపల ఇంకోటి. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో. అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. ఈ పాట ఏ సినిమాలోనిది? పట్టుకో 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 హరే పట్టుకో పైలా పట్టిస్తే పట్టుకో పట్టుకో జోడి జాలి పట్టు తమ్మలే పట్టుకో అరే బడే ఇడే హట్గా పెట్టుకో పట్టుకో పట్టుకో మరొకసారి ఒట్టునే కొట్టుకో గుర్తుమందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా పట్టుగా పట్టుకో పట్టుకో వస్తున్నారు అందరూ. డైరెక్టర్ చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటున్నారు. గేమ్ స్టార్ట్ అనగానేమో ఒకళ్ళొకరు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది కూడా మీరు బయటకు వచ్చేసి నాకు తెలిసి. నువ్వు పట్టుకుంటే బాగుంది, ఈయనైతే లేపు మనిషిని ఇట్టించి వేస్తున్నాడు. ఏంటో అసలు ఏదో నిన్న మొన్నే బయటకు వచ్చినట్టు ఉంది మాకు గేమ్ చూస్తుంటే. సరే, ఇంతకీ ఆన్సర్ ఏంటి? అంటే స్ట్రాటజీ ప్లే చేశారు మీరు. ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా బాల్ పట్టుకోవాలి ఫస్ట్. వాడికి అదే చెప్పా. అభి కైసా ఖేలే? అర్జున్ రెడ్డి. వావ్ సూపర్. మీరేమనుకుంటున్నారు? నేను ఆలోచించిన, నాకైతే తెలియదు, ఏదో నా ప్రయత్నం నేను చేయాలని చేసిన. సరే, ఒకవేళ ఇదే మండే రోజు అండి, ఆయనేమో చెప్పాడు అర్జున్ రెడ్డి అని, మీరు ఏం చెప్తారు దానికి ఆన్సర్? అది కరెక్ట్ కాదు, బరాబర్ కాదు.
మీరేం మాట్లాడతారు? ఇది నీ దృష్టిలో ఉంది, ఇది నా దృష్టిలో ఉంది. ఇది నీ పర్సెప్షన్, ఇది నా పర్సెప్షన్. ఆన్సర్ తెలియకుండా పోయి బాల్ పట్టుకున్నావు, మంచిగానే ఉంది. అది నా పర్సెప్షన్, అంతే కదా? కాదు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కాదు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు తెలుసు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను కరెక్ట్, నా పాయింట్ నేను కరెక్ట్ ఉన్నాను. నేను ఊరికి పోయి పట్టుకుంటే సుబ్బు లెక్కలో తెలిసేమో అనుకున్నా. సుబ్బు లెక్కలో నువ్వు గిట్లా అనుకోలే నేను. అమ్మా నీకు తెలుసా? చెప్పు బరాబర్ మీరు ఇద్దరు ఒకటే కదా. ఆన్సర్ చెప్పు నువ్వు. చెప్తా ఆన్సర్ ఏంటి చెప్పు. చెప్తున్నా చెప్పు. మీరు చెప్పిన అర్జున్ రెడ్డి ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. పాగలే మూవీ నా పాగల్ కాదు, దాస్కా ధమ్కీలోది అది. సో ఈ రౌండ్ లోని మీరు అసలు ఏమీ ఆన్సర్ చేయలేదు. వాళ్ళు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారు కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ శ్రవంతి అండ్ టీమ్. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. సంగమమ రావే అంతే వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా